పశ్చిమ కంచుకోట బద్దలు కొట్టని పంపించారని చెప్పి ఒక ప్రచారం చేశారు. పశ్చిమ కంచుకోటను బద్దలు కొట్టాలంటే పశ్చిమ కంచుకోట అనేది చరిత్రలో నిలిచిపోయిన నియోజకవర్గంలో ఒకటి. అది టీడీపీ కంచుకోట లాంటిది. మరి అలాంటి కంచుకోటను బద్దలు కొట్టాలంటే అది అసంభవం. ఇక్కడ ఏందో కొత్త లేటెస్ట్ పోయిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు గతం కాదు, మేము ఫస్ట్ టైం మీ దగ్గరికి వచ్చాం, మీకు అవి చేస్తామని నమ్మేయడానికి ట్రై చేస్తారు. ఇది తప్ప కంచుకోట బద్దలు కొట్టడం ఉండదు. పశ్చిమ నియోజకవర్గంలో వీళ్ళు ఊహించుకునేది ఏం జరగదు. సామాన్యుడికి అందుబాటులో ఉండరు. సామాన్యుడికి తగ్గ పని ఏది పని కూడా చేయలేదు. అది ఆమె నమ్ముకున్న ఏది మధ్యతరగతి ప్రజలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ నష్టపోయారు. అది మెయిన్ కారణం. అది ఆమె తిరస్కారం గురికారణకి. అయితే సహజంగా ఎవరైనా కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. అయితే మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి కాదు అవినీతి మయం చేసింది, ఇష్టమైన చోట్ల కూడా మొత్తం దాచేసుకున్నారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఏమంటారు? అది జనం అంటున్న మాట వాస్తవమే, అది జరిగిన మాట కూడా వాస్తవమే. చాలాసార్లు మీడియా ఎక్కడం జరిగింది, ఇవన్నీ కూడా జరిగినాయి అన్నమాట. అది నిజమే.